ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమన్ టీవీలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, చాలా సంతోషం మీతో మాట్లాడడం. మరొకసారి సమయాన్ని కేటాయించారు మా కోసం. కొంతమంది వాదన ఉంటుంది ప్రభుజీ, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి, మళ్ళీ మళ్ళీ మనకి లైఫ్ రాదు, ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితి మనం ఎలా ఉన్నాం అలా హ్యాపీగా గడపాలి, మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మనం అనుకున్నది చేసేయాలి, అంతే, ఇదే కదా లైఫ్ అంటే అంటారు కొంతమంది. మరి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ ప్రపంచంలో జస్ట్ డూ ఇట్ అని అంటారనమాట. డోంట్ థింక్, జస్ట్ డూ ఇట్ అని అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి. మన శాస్త్రం చెప్తుంది, మనం ప్రతి విషయాన్ని కూడా దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే దుర్లభమైనది మానవ జన్మ. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ప్రాణులను చూస్తూ ఉంటాం ప్రతి నిత్యము కూడా. ఏ ప్రాణి అయినా ఇలా కూర్చొని కృష్ణుడు అంటే ఏంటండి, భగవద్గీత అంటే ఏంటండి అని అడిగే జ్ఞానం ఉంటుందా చెప్పండి? లేదు. ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణ. ఆహారం అంటే తినటం, నిద్ర పడుకోవటం, భయ అని అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటూ కాపాడుకోవటం, మైథున అని అంటే పిల్లల్ని కనటం. ఇది అందరూ కూడా చేసే పనే కదండి, మానవుడు కాదండి, ప్రతి జీవుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఏ పశువుని చూసినా సరే అదే పని చేస్తుంది. మరి ఇంత గొప్ప మనుష్య జీవితం కలిగి మనం కూడా ఆహార నిద్ర భయం అవుతున్నాం, దీని గురించే జీవితాన్ని వెచ్చిస్తే దాంట్లో మనుష్య జన్మ వచ్చిన దానికి లాభం ఏంటి చెప్పండి? అది మనము చేస్తున్నాం, ఒక ప్రాణి చేస్తుంది. ఒక పావురాన్ని చూస్తే అదే పని చేస్తుంది. ఒక రోడ్డు పైన వెళ్ళే కుక్కని చూస్తే అది కూడా అదే పని చేస్తుంది. మరి మానవుడికి దానికి ఏంటి తేడా? ఉండాలి కదా. ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమాన. మానవుడికి మిగతా జీవులని వేరు చేసేది ఏంటి అంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి? చాలా సింపుల్ గా చెప్తానండి. కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏంటి జీవుడు అంటే ఎవరు? నేను అసలు ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నా? భగవంతుడు అంటే ఎవరు? నాకు భగవంతుడికి ఏంటి సంబంధం? భగవంతుని ఎలా చేరుకోవాలి? ఇది ఆలోచించేవాడు మానవుడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే జిజ్ఞాస ఉండాలి. ఏంటి ఈ శరీరం? ఎప్పుడైనా మనం చూసాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా ఒక పిల్లి కానీ ఎవరైనా జంతువు ఉందనుకోండి, అది ఆలోచిస్తున్నా, నేను ఎందుకు పిల్లిలా పుట్టాను, నేను ఎందుకు ఇలా పుట్టాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనేం చెయ్యాలి? ఏమీ ఆలోచన అవసరం లేదు. ఆహార నిద్ర భయం అయిపోయి వాటికి అంతే. ఈ 4 వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చారు, ఒక ఉత్కృష్టమైన ఒక తత్వాన్ని ఇచ్చారు. దేనికోసం? ఆలోచించడానికి. ఏంటి తత్వం అంటే ఏంటి, ఎలా నేను తరించగలను అని ఆలోచించే ఒక సామర్థ్యం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి మానవ జీవ ఎంతో దుర్లభమైనది. అటువంటి జీవితాన్ని ఇలా పశువుల్లా వెచ్చించటం కంటే మంచిగా ధర్మ మార్గంలో వెళ్ళటం అనేది మనకి చాలా ముఖ్యం. మీకు ఒక చిన్న విషయం చెప్పండి. ఒకసారి ఒక గురువు గారు తన శిష్యుడికి చాలా చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట. అయ్యా, నువ్వు మంచిగా మారు, మంచిగా చక్కగా జీవితంలో ధర్మాన్ని ఆచరించు, భగవంతుని ఆశ్రయించు అని చెప్తే అస్సలు వినేవాడు కాదండి. ఒక రాజ్యానికి రాజు అనమాట. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ ఈయన మాత్రం జస్ట్ డూ ఇట్, నేను ఏది మనసులో అనుకుంటే అది చెయ్యాలి అని అనుకునేవారు. అయితే ఒకసారి గురువు గారు వచ్చారు, ఈయన ఇలా మారరు అని చెప్పి, అయ్యా నీ రాజ్యంలో ఉండే ఒక గొప్ప మూర్ఖుడిని తీసుకొనిరా, ఆయనకి నేను ఇచ్చే ఈ కర్రని చేతిలో పెట్టు అని చెప్పారనమాట. సరే అని వాళ్ళ భటులని, వాళ్ళ యొక్క సైనికుల్ని, వాళ్ళ యొక్క మంత్రుల్ని అందరినీ పంపించారు. ఒక పెద్ద మూర్ఖుడిని తీసుకొని రా మన రాజ్యంలో ఉండేవాడిని అని అంటే వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారనమాట. ఒక దగ్గర అండి ఒక పెద్ద బావి ఉంది, పక్కనే బావి ఉందన్నమాట. ఆ బావిలో నుంచి చక్కగా నీరు తోడుకొని స్నానం చేయొచ్చు ఎవరైనా సరే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక చిన్న పాత్రలో
నీరు తీసుకొని ఒక స్పూన్తో మీదేసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే నేను చూసి విచిత్రం అనిపించింది. బట్టలు అడిగారు, అరే ఏం చేస్తున్నావురా అని అంటే, నీళ్లు కొద్దిగా ఉన్నాయండి నా దగ్గర, అందుకోసం జాగ్రత్తగా స్నానం చేస్తున్నాను అని. పక్కనే బావి ఉంది. అయితే వీళ్ళు అనుకున్నారు వీడే మూర్ఖుడు అయి ఉంటాడు, వీడిని తీసుకెళ్ళాలి రాజుగారి దగ్గరికి అని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి రాజుగారు అన్నారు, ఈ కర్ర పట్టుకో, చక్కగా భ్రమణ చేస్తూ ఉండు, ఇది మా గురువు నాకు ఇచ్చిన సేవ అని చెప్పారనమాట. రాజుగారి యొక్క ఆరోగ్యం సడన్ గా క్షీణించడం ప్రారంభం చేసింది. ఆయన ఒక శరీరం పెట్టి వెళ్ళిపోతున్నారు అని చాటింపు చేయించారనమాట. ఈ రాజుగారికి ఒక కోరిక ఉండేది, నా రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నా అని చెప్పంగానే అందరు వస్తున్నారు, రాజుగారిని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. రాజుగారు అన్నారు, అందరు వచ్చారు కానీ ఈ మూర్ఖుడు రాలేదు, ఆయనని తీసుకొని రండి అనగానే ఆయనని తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. ఓ రాజా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, నేను చాలా దూరం వెళ్తున్నా అని అంటే, మరి తీసుకెళ్ళడానికి ఏదైనా వెళ్తున్నప్పుడు తినడానికి ఏదైనా తీసుకెళ్తున్నావా అని అంటే, రాజుగారు అన్నారు, అరే మూర్ఖుడా, నీకు అర్థం కాదు, ఏం తీసుకెళ్ళలే నేను, తినడానికి తీసుకెళ్ళలేవా, సరే ఎవరైనా నీ భార్యల్ని తీసుకెళ్ళు, వాళ్ళు వండి పెడతారు నీకు అనగానే అందరు భార్యలు లోపలికి వెళ్ళి తాళాలు వేసేసుకున్నారనమాట, డోర్ని మూసేసి, ఎక్కడ రాజు రమ్మంటారేమో అని. అయితే భార్యలు రావట్లేదా, ఇంతమంది సైనికులు భటులు ఉన్నారు కదా, వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళు అనగానే అందరూ ఒక అడుగు వెన్నుకాలకి వేసేసారనమాట. అయితే రాజుగారు అంటున్నారు, ఎవరిని తీసుకొని వెళ్ళలేనురా, అది చాలా దూర ప్రయాణం అని అంటారనమాట. సరే ఇన్ని డబ్బులు, జీవితాంతం కూడా నువ్వు కష్టపడింది డబ్బుల కోసం కదా, డబ్బుల్ని తీసుకెళ్ళొచ్చు కదా కొన్ని అని అంటే, అయ్యో తీసుకెళ్ళలేనురా, నీకు చెప్పలేను, నువ్వు మూర్ఖుడివి కదా, సరే ఒక పని చేయి, నీకంటే పెద్ద మూర్ఖుడిని ఎవరైనా కనిపిస్తే వాడికి కర్ర ఇచ్చేసే, నువ్వు కూడా రిటైర్మెంట్ తీసుకో అని చెప్తారనమాట. వెంటనే ఈయన ఆ కర్ర తీసి ఆ రాజుగారి చేతిలో పెడతారు. రాజుగారు అంటారు, ఏంటి నువ్వు చేసే పని, నా చేతిలో ఎందుకు పెట్టావు అని అంటే, అయ్యా జీవితాంతం మొత్తం కూడా నువ్వు ఎవరినైతే తీసుకెళ్ళలేను అనుకుంటున్నావో వాళ్ళ కోసం కష్టపడ్డావు, కానీ ఒక్కటి కూడా నీతో రాలేదంటున్నావు కదా, మరి నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకొకటి లేరు, ఈ కర్ర పట్టుకో చక్కగా అని. అయ్యో. కాబట్టి మానవ జన్మ ఎంతో అద్భుతమైనదండి. దాన్ని చక్కగా మనం ఎవరిని వదిలేయాల్సిన అవసరం లేదు. ఏ ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారో, ఏ కర్తవ్యాలు మీకున్నాయో చక్కగా చేసుకోండి. దాంతోపాటు ధర్మం యాడ్ చేయాలంతే, దేన్ని సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా అధర్మం ఉంటే దాన్ని తీసేయాలి, ధర్మాన్ని యాడ్ చేయాలి, భగవంతుణ్ణి మన జీవితంలో యాడ్ చేసుకోవాలి. ఇది చేసే ఏకైక ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అది మనుష్యుడు మాత్రమే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ధర్మాధర్మ విచక్షణతో ఈ మానవ శరీరాన్ని గడపాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. హరే కృష్ణ.